ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు చూశారు కదా మన నిజాం మా ఫ్యామిలీతో అందరితో మాట్లాడారు, అన్నీ చెప్పాడు. సో ఇప్పుడు మనము మృత్యువాళ్ళ దర్గా దగ్గరికి వెళ్తున్నాం, బైర్లూటి. సో ఇది నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. మీకు ఈ దర్గా గురించి చెప్పాలంటే శ్రీశైలంకి కాలినడకన వెళ్ళే వాళ్ళకి కూడా టచ్ అవుతుంది, నాగులుటి అనే దగ్గర వస్తుంది ఇది. సో ఇప్పుడు మనం ఆ దర్గా దగ్గరికి వెళ్తున్నాం. జర్నీ రూట్ మొత్తం చాలా జంగిలే ఉంటుంది. సో బాగుంటుంది, మన వాళ్ళందరికీ కొంచెం మంచి ఎక్స్పీరియన్స్. ఓకే శివ, ఈ జర్నీ శివకే కొంచెం ఏమంటారు కష్టంగా ఉంటుంది. మొత్తం సింగిల్ రోడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దర్గా దగ్గరికి వెళ్ళాక మీ దర్గా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ దర్గా బాగా ఫేమస్. ఎవ్రీ మండే థర్స్డే అక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇవాళ థర్స్డే, సో అందుకే మనం కూడా వెళ్తున్నాం. ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో ఒకసారి చూసేద్దామని. మీలో ఎంతమందికి ఆ మూర్తియావళి బయలుడి దర్గా తెలుసో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఏమో 11:11 అయిందనమాట. 11:11 అయినప్పుడు 11:11 విష్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కృష్ణాపురం అనే ఊరి దగ్గర ఉన్నాము. సో యాక్చువల్గా మీరు చూసింటారు, శ్రీశైలంకి అందరూ కాలినడకన వెళ్తారని తెలుస్తుంది కదా మీకు. ఇదే రూట్లో అందరు నడుచుకుంటూ వెళ్ళేది. సో ఫస్ట్ కృష్ణాపురం, సో వెంకటాపురం దగ్గర శివుడి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ స్టే చేస్తారు. అక్కడ నుంచి ఎవరైనా కార్లో బస్సుల్లో ఏదైనా వచ్చినా అక్కడ అన్ని వెహికల్స్ని స్టాప్ చేసేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ పోతారు. నేను ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నేను ఇంత బాగుపడడానికి కారణం మా స్కూలే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వెంకటాపురము. ఇందాక చెప్పాను కదా మీకు, ఎవరైనా రోడ్లో కార్లో బస్సుల్లో వచ్చినా ఇక్కడ నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్తారని చెప్పేసి. సో ఇక్కడే స్టే చేస్తారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే శివాలయం టెంపుల్. ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ ఒక రూట్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు శ్రీశైలం 40 కిలోమీటర్స్ వస్తుంది అంతే నడుచుకుంటూ వెళ్తే. బై రోడ్ వెళ్తే మాత్రం 120-140 వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, చెక్ పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇగో చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఫోకస్ చేయన్న సలీమన్న, పులులు ఉన్నాయి జాగ్రత్త అని రాసి ఉన్నారు. పోలీస్ వాళ్ళు అందరు ఉన్నారు. టోల్ 50 రూపాయలు, 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు మనకి. ఆ బోర్డు మీద 70 రూపాయలు ఉండే కానీ సలీమన్న పేరు చెప్తే 20 రూపాయలు తక్కువ చేసిరు. పులిలు ఉన్నాయి జాగ్రత్త, చీతాలు కూడా ఉన్నాయి అంట ఇక్కడ రోడ్డు కూడా మన ఎలా ఉందంటే ఊరికి వెళ్ళేలాగుంది. నమస్తే అంకుల్. నమస్తే. సో ఇప్పుడే మనం నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. అందుకే మేము కార్ వేసుకొని వచ్చాము. రోతా జోకు. ఓకే, సో మీరు ఇందాక చూసారు కదా జంగిల్ క్యాంప్ అని, అక్కడ బోర్డు ఉంది కదా, పులులు ఉన్నాయి జాగ్రత్త అని. యాక్చువల్గా పులులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. సో మీరు చూసే ఇక్కడ నుంచి నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్. సో ఇందాక అక్కడ జంగిల్ క్యాంప్ అని కనిపించింది కదా. సో ఎవరన్నా మీరు వెళ్ళాలి అనుకుంటే సో వాళ్ళు జీప్స్లో దాంట్లో మిమ్మల్ని అడవి మొత్తం చూపిస్తారు. సో రోడ్ అయితే చూడండి ఎంత దారుణంగా ఉందో, మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది దాటుకుని వెళ్తేనే మనకు దర్గా వస్తుంది. మనం ఇంకొక 3 కిలోమీటర్స్ ఇలాగే ట్రావెల్ చేయాలి ఈ జంగిల్లోనే. గైస్, నల్లమల్ల ఫారెస్ట్, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అన్నారు. మనం దూరేసినాం. ఎట్లున్నదంటే ఒక వేరే ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ ఉన్నది. అంటే సిటీలో ఉండి అనుకుంటా ఈ సడన్గా ఈ గ్రీనరీ చూసేసరికి అసలు కళ్ళకి సరిపోట్లే, 2 కళ్ళు సరిపోట్లే అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ పీస్ఫుల్. ఎండ్ ఉంది కానీ చెమటలు రావట్లేదు. మీరు గమనిస్తే ఎవ్వరికి చెమటలు రావట్లేదు. బట్ మా శివ ఏమో పులి కనిపిస్తే కాఫీ తాగుతా అన్న శివ అదేదో కనిపిస్తుంది అని పరిగెడుతుండే. అట్లా ఉంటారు మా వాళ్ళతో. మినిమం ఉంటుంది, మరి ఎట్లుంటుందో తెలుసు కదా. ఏం పార్క్ చేయొద్దు అన్నారు. సరే, టికెట్ మీద పార్క్ చేయలేదు, ఇక్కడ పార్క్ చేసినాం కదా. వీళ్ళతో ఉండి నేను కూడా అట్లా అయిపోతున్నా. ఏం చేయలేం, సంఘదోషం అని ఒకటి ఉంటుంది, మనకు కూడా అది వర్తిస్తుంది. ఏదో అయిందంట, టైర్కి ఏమైంది అనేది శివ మాటల్లోనే. శివ గారు, ఇప్పుడు దీనికి ఏమైంది? ఇది మనం రాత్రి సడన్ గా స్పీడ్ ఎక్కించాం చూసావా, అదే రేపు ఫైన్ కట్టడానికి రెడీగా ఉండాలి మనం. అందుకే మనం అక్కడ ముందే కట్టేసాం. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం కదా. లేదు, ఇంత ఊపేద్దాం అందరం. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మనకు అసలు తెలియని ప్లేస్ కాబట్టి. చాలా ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఏ పులులో ఎలకలో వచ్చి మన శివని లేపుకెళ్ళిపోతాయి. పేరు కలిసి తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసా? పోనీ ఆయనకు డబ్బింగ్ ఇచ్చింది ఎవరో మీకు తెలుసా? ఇప్పుడు ఇంకొక నిమిషంలో మీకు అర్థమవుతుంది. శివ, నీ స్టైల్లో ఈ అందమైన అడవి గురించి, ఈ అడవి జంతువుల గురించి ఒక మాట. ఓకే, థ్యాంక్ యూ. అందులోకి ఏదైనా వస్తే మాకు సంబంధం లేదు అసలు. ఇలాంటప్పుడు నువ్వు క్యాప్చర్ చేసుకోవాలి అసలు, లేకపోతే కష్టమైపోద్ది. ఇప్పుడు మన సాయి ఇక్కడ చెట్లను పరీక్షించి ఒక్కొక్క చెట్టు పేరు చెప్తాడు. వెళ్ళు సాయి, ఆకు పట్టుకుని అదేం చెట్టో చెప్పు. ఆకులు పట్టుకో. ఏం పట్టుకో? ఆకులే అన్నాడు.
ఇది మామిడికాయ చెట్టు అనుకుంటా. మామిడికాయ చెట్టు. సో మామిడికాయ చెట్టు యొక్క ఆకును చూడండి మీరు. ఇది మందార పువ్వు చెట్టు. ఇది మందార పువ్వు చెట్టు. అది కరేపాకు చెట్టు, అంటే కరేపాకు జాతికి చెందిందనమాట ఇది. ఇవి ఎయిర్ ఫ్రీ లీవ్స్. సార్ చెప్పండి సార్, ఆకుకి బొక్కలు ఎందుకు? ఇది నేను చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇవన్నీ ఈ బొక్కలు ఎందుకు ఉంటాయంటే ఎయిర్ ఫ్రీ, ఇలా వచ్చినాక ఇలా వెళ్ళిపోవడానికి. వచ్చిండే సైంటిస్టు. ఇవి సిస్టర్ ఆఫ్ మల్లెపూలు. సిస్టర్ ఆఫ్ మల్లెపూలు. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు శ్రీశైలం ఐ థింక్. ఐ డోంట్ నో, ఐ థింక్. సాహో ఓ సాహో ఓ సాహో. సో ఇందాక మన అతను ఓసాహో అంటూ పరిగెత్తుకు వచ్చి ఇతను ఎందుకు పరిగెత్తించరా మీకు అసలు అదేం అర్థమవుతుంది. నీ గుల్ల చేసి జారకే మేరా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నాము దర్గాకి. రోడ్డు కూడా మంచిగా లేదు, కానీ మా శివన్న చాలా కష్టపడుతున్నాడు. సో మనం శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్తే ఆ కొండ ఎక్కి దిగుతాం అన్నమాట. మా టీంతో కలిసి ఎప్పుడైనా ప్లాన్ చేస్తాము. మేబీ ఈ శివరాత్రికి అవ్వచ్చేమో, నెక్స్ట్ శివరాత్రికి. వి హోప్. ఏం నిజాం? మనకు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, సో అదే దర్గా. యాక్చువల్గా ఈ దర్గా వచ్చేసి ముర్తుజావలి దర్గా, బాగా ఫేమస్ అండి. సో ఏదైనా కోరికలు ఉన్నా ఏమన్నా ఉన్నా ఇక్కడికి వచ్చి అందరూ అనుకొని సో అయిపోయాక మళ్ళీ వస్తారు. లైక్ పొట్టెల్ని కానీ ఇలా తీసుకొని వస్తుంటారు. సో బాగా ఫేమస్. సో మీరు దీని గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్లో బైర్లుటి ముర్తుజావలి దర్గా అని కొడితే వస్తుంది. ఆత్మగూరు నుంచి ఒక 12-15 కిలోమీటర్స్లో ఉంటుంది. మీరు ఎంతమంది ఈ దర్గా విజిట్ చేశారు లేదా ఎంతమంది ఈ దర్గా గురించి విన్నారో కామెంట్లో చెప్పండి. మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ట్రైబల్ ఏరియా అండి, రిమోట్ ఏరియా. అసలు మాకు సిగ్నల్స్ కూడా రావట్లేదు. సో చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా చాలామంది వస్తారండి. మనం కొంచెం ఎర్లీగా వచ్చాము, అందుకే తక్కువ మంది జనాభా కనిపిస్తున్నారు. సో ఇలా లారీల్లో నిజాముద్దీన్ ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఎలా ఉందో ఫీలింగ్ అనుకుందాము. దిస్ ఇస్ సో డిఫరెంట్ యాక్చువల్లీ. మామూలుగా విలేజెస్లో ఇట్లా ఉంటుందని వినడం, కానీ సీ దాట్ కోళ్ళని తీసుకెళ్తున్నారు చేతుల్లో. సో విలేజెస్లో ఇలా ఉంటుంది అని వినడం, కానీ ఇంత పర్టికులర్గా చూడడం చాలా రోజుల తర్వాత. ఇది చిన్నప్పుడు పేరెంట్స్ అట్లా వెళ్ళేవాళ్ళం, గ్రాండ్ పేరెంట్స్ అట్లా వెళ్ళేవాళ్ళం, కానీ ఇంకా ఇట్లాంటి కల్చర్ ఉంది అని అంటే దిస్ ఇస్ సో గుడ్ టు సీ. गांव है, 500 साल की दरगाह है. हाँ, अंदर वो गिरगसो कोटे गिटे खबरस्तान हो, गिरगसो मस्जिद खबरस्तान बड़ा है अंदर. हाँ, विलेखर रंग बताया, फारिश वाले बताने को तो बताता नहीं जब से खजाना खोदते हैं. अंदर बहुत है देखने का है अंदर. अच्छा, इसका मेंटेनेंस पूरे कौन करते हैं? इसका इंचार्ज कौन है? फॉरेस्ट डिपार्टमेंट हो, पूरा डिपार्टमेंट से डिपार्टमेंट हाँ डिपार्टमेंट. यहाँ का सिक्योरिटी वो पूरे पुलिस आते हैं इधर? नहीं आते तो पुलिस आते तो सिक्योरिटी भी है यहाँ? हाँ सिक्योरिटी भी है. कैमरे दरगाह में कैमरे है, कौन कौन आते हैं कौन कौन जाते हैं. अच्छा, कैमरा है, देखो अंदर देखो कैमरा. अच्छा, यहाँ का इम्पोर्टेंस क्या है? मतलब यहाँ ज़्यादातर कौन से लोग आते हैं? यहाँ हर क्या मन्नत मांगते हैं? यहाँ आके जादू मन्नत तो औलियाद के वास्ते मांगते हैं. औलियाद होती है, औलियाद भी बाद बचंग लाख बाला उतारते हैं यहाँ. अच्छा, बच्चा हाँ, जो भी बोले वो काम हो जाता. पहले रास्ता ये नहीं, हनुमान गणेश रास्ता यंगटापुर को, श्रीशैलम को सीधा, श्रीशैलम को बाद में कहाँ से डाली रास्ता का तो ये रोड पर से डाली है तार रोड. अच्छा, ये रास्ता मेन हो इधर जहाँ नागलोटी जाने के, शिवरात्रि को जाने को चल को जाने के. नागलोटी हाँ देवला है नहीं, नागलोटी टू श्रीशैलम, पेचुरू श्रीशैलम जाते. 500 years ఓల్డ్ దర్గా ఇది. విక్టోరియా టైం ఆమె హయాంలో కట్టించారంట ఇది. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే మస్జిద్ దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. వేరే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయంట ఇక్కడ. ఇప్పటికి కూడా ఇక్కడ ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయని అప్పుడప్పుడు స్ట్రేంజర్స్ వచ్చి తవ్వకాలు చేస్తూ ఉంటారంట. సో అప్పుడు కాయిన్స్ అవి కూడా దొరుకుతాయని ఒక టాక్ ఉంది. అండ్ దగ్గరలోనే శివాలయం టెంపుల్ కూడా ఉంది.
శివరాత్రి టైంలో శ్రీశైలం వెళ్ళే వాళ్ళు కాలినడకన శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కదా పాత రోజులలో, అప్పుడు ఈ దర్గా నుంచే వెళ్ళేవాళ్ళంట. ఈ రూట్లోనే ఉగాది పండగకి కూడా వెళ్ళే వాళ్ళందరూ ఈ రూట్లోనే వెళ్ళేవాళ్ళంట. సో దిస్ సీమ్స్ లైక్ ఎ వెరీ ఓల్డ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ హెరిటేజ్. ఇంత లెగసీ ఉన్న దర్గాకి రావడం, ఇక్కడ చాలా విశేషాలు తెలుసుకున్నాం. దిస్ ఇస్ అబౌట్ దిస్ దర్గా. ఇంకా ఇక్కడ ఉన్న వింతలు విచిత్రాలు మీకు చూపిస్తాం మేము. ఇది విషయం. హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇది చాలా ప్రాచీనమైన టెంపుల్ అవ్వడం వల్ల అక్కడికి మనుషుల్ని అలౌ చేయట్లేదు. సో ఈవెన్ రూట్స్ కూడా చూడండి చాలా బ్యాడ్గా ఉన్నాయి. వెహికల్లో ఇన్ కేస్ వెళ్ళి ఇరుక్కుపోవడం డేంజరస్ కాబట్టి. అండ్ ఇది అటవీ ప్రాంతం, పులులు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. సో అందుకే ఇంకా టీంని ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎలక్కాయలు కొనడానికి వెళ్తున్నాం అనమాట. ఎలక్కాయలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మన వినాయకుడు ఫేవరెట్ ఫ్రూట్ అది, ఎలకపండు. అది తీసుకుందామని వచ్చామన్నమాట మేము. సో ఇక్కడ దర్గా దగ్గర కూడా సేమ్ అలానే జరుపుకుంటారు. ఇప్పుడు దగ్గరికి వచ్చాము, ఎలకపండు కొన్ని. అది ఇచ్చేయండి, అది ఒకటి ఇచ్చేయండి సరిపోద్ది కదా. ఎట్లుందన్న ఎలకపండు? సూపర్ ఉందా? ఉంది. ఎలక్కాయ అంట, ఇది కొంచెం వెరైటీ. ఎలా ఉంది సార్? ఇది ఎలగపండు ఇది, కానీ ఇందులో ఏంటంటే కొంచెం చక్కెర కానీ కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది ఫైటింగ్ చక్కెర వేసుకుంది యాక్చువల్గా దాంట్లో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ. ఇప్పుడే మన గణేశుడి ఫేవరెట్ ఎలగపండు తిన్నాను. ఫస్ట్ టైం తిన్నాను యాక్చువల్గా. మామూలు టేస్ట్ కాదు, దీన్ని షుగర్లో కలుపుకొని రాత్రంతా సోక్ చేసి తింటే చాలా బాగుంటుందని మన సలీం చెప్తాం. ఇక్కడ హోల్ లాగా అనిపిస్తుందా? ఇక్కడ మనం హోల్ చేస్తాము. హోల్ చేసి దీన్ని మొత్తం చక్కెర, మనం ఇలా చక్కెర వేయాలి. చక్కెర వేసి ఒక నైట్ మొత్తం పెట్టి నెక్స్ట్ డే తింటే అప్పుడు దీని టేస్ట్ తెలుస్తుంది. సో మనోడికి తెలియదు కాబట్టి ఎలా ఉంటుందని చెప్పి నేను ఇప్పుడే పగలగొట్టి చూపించాను మీకు, అంతే. సో ఈరోజు మనం అది ట్రై చేద్దాం. దీనికి హోల్ పెట్టి దీంట్లో చక్కెర వేసి నెక్స్ట్ డే తిందాము. ఇప్పుడు మనము దోర్నాల రూట్లో ఒక దగ్గర ఘాట్ ఉంటుంది. సో ఆ రూట్ చాలా డేంజర్గా ఉంటుంది. మనోళ్ళకి చూపిద్దాము, అది బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్తున్నాను. సో బోట్ పైన టైగర్ జోన్ అనేది అంటే పులులు సంచరించే ప్రదేశం, అందుకే మేము కూడా ఇక్కడ సంచరిస్తున్నాము. సో ముందర పులి కూర్చుంది, పెద్ద పులి. ముందర చూపించాలి. సో ఇక్కడ మీకు కనిపించేది పెద్ద పులి, ఇది పెళ్ళైన పెద్ద పులి, ఇది హీరో పెద్ద పులి. సో ఇది ఇప్పుడే పుట్టిన లేత పులి, ఇది పిల్ల పులి. ఇది నాటు పులి, లేత పులికి అర్థం కాని పులి ఇది. నేను సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకా ఈ పులి గురించి చెప్పని లేదు. అడవి మొత్తాన్ని ఇట్లా ఆడించే పులి. ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఘాట్ రోడ్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడ డ్రైవింగ్ చేసింది మన శివన్న స్పందన తెలుసుకుందాం. కర్నూలు బిర్యానీ అయినా ఉగ్గని బజ్జీ అండ్ ఆంటీ దోశలు బాగా చేశారు, చట్నీ బాగుంది. సో దెన్ ఆఫ్టర్ దట్ వి స్టార్టెడ్ టు వేర్ ఇట్ ఈస్ తెలుగులో చెప్పు. ఓకే. సో దాని తర్వాత మేము ఇక్కడ ముర్తుజావలి వారి దర్గాకి బయలుదేరాం. సో అది అయిపోయిన వెంటనే హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో వెళ్ళడానికి అవకాశం లేకపోతే సో ఇలా నల్లమల్ల ఫారెస్ట్కి వచ్చేసాం. ఇది నల్లమల్ల ఫారెస్ట్ వ్యూ పాయింట్ అనుకుంటా ఆల్మోస్ట్. యా, ఐ విల్ షో యూ సలీం ఫ్రెండ్స్. ఓకే. సో యాక్చువల్గా నాకు హైట్ ఫోబియా ఉంది. నేను ఎక్కడైనా కార్ తీసుకెళ్ళి ఇక్కడ, అందుకే నేను హైట్ కొడతా ఎగ్జాక్ట్లీ ఎందుకు హైట్ తక్కువ. నేను ఎక్కడైనా తీసుకెళ్ళి గుద్దేసిన భయంతో ఇక్కడ ఆగేసాను నేను. ఇంకా నుంచి ఇట్లా బాడీ షేప్ ఎట్లుంది? షోల్డర్ ఓకేనా ఇప్పుడు? సూపర్. ఏం కాదు, పిల్లాడిని చంపేస్తారా? దొర్నాలగిరి దగ్గర ఘాట్ దగ్గర ఆగి ఫొటోస్ అవి మనలోకి చూపించాను మొత్తము. సో లైట్గా వర్షం స్టార్ట్ అయింది. సో మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ సిద్ధాపురంకి వెళ్తున్నాము. సో వీళ్ళకి సిద్ధాపురం చెరువు, సిద్ధాపురం మా ఊరు, ఆ ఊరు మొత్తం చూపిస్తాను వీళ్ళకి. మన కోసం ర్యాప్ పాడతారు, కమాన్ సాయి. అది మీసం తిప్పినాడంటే ర్యాపే, ఏదో ఒకటి ర్యాప్ రెడీ. మీసం తిప్పుతున్నాడు. Blue eyes hypnotize तेरी कर दिए मैं
सफेद चीटी ड्रेस में बाम्ब लगदी मैनू लगदे बाम्ब फिगर ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి అంతే తర్వాత అంతే వచ్చు. ఓకే बलवान लागे चट्टान रहे मैदान में आगे లైసెన్స్ శివన్నదే ఉంది కాబట్టి శివన్నకి ఎక్కువ. ఇక్కడ ఒక మధ్యలో ఒక టీ పాయింట్ ఉంటే ఆ టీ నార్మల్గా మన టీ షాపులలో చేసి అమ్ముతూ ఉంటారు కదా, కానీ లేదు ఇక్కడ మనం అడిగితే చేసిస్తారంట, లైవ్ టీ అన్నట్టు మనకి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే సిద్ధాపురం చెరువు. సో మన కర్నూలు డిస్టిక్లోనే అతిపెద్ద చెరువు ఇది. ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ చెరువు ఎండింగ్ నుంచి మొత్తం ఇంకా ఫారెస్టే. ఇది ఎంత లోతు ఉంటుందంటే 24 ఫీట్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే దీన్ని చిన్నతూమ్ అంటారు. సిద్ధాపురం చెరువు యొక్క చిన్నతూమ్ ఇది. సో దీన్ని గేట్ ఎత్తినప్పుడు ఇది బాగా ఎప్పుడన్నా చెరువు నిండింది అనుకోండి, దీన్ని గేటు పైకి లేపుతారు. సో అప్పుడు వాటర్ మొత్తం ఈ కాలువ ద్వారా ఇలా పొలాలకు వెళ్తాయి. అక్కడ చూడండి మన శివ కష్టపడుతున్నాడు కారు తిప్పడానికి. సిద్ధాపురం చెరువు చూస్తారు కదా, ఊరైనా సిద్ధాపురానికి వెళ్తున్నాము. ఒకప్పుడు నేను వెళ్ళిన అంగన్వాడీ, అది ఇప్పుడు పాడుపడిపోయింది. అవి పిండి అవి కూడా ఏం వడియాలు ఉంటాయి శివ, వడియాలు బాగుంటాయి. వీళ్ళు ఎంతమంది అంగన్వాడీకి వెళ్ళి ఆ బడిపిండి వడియాలు తిన్నారో కామెంట్లో చెప్పండి. సో ఇది మా రామాలయం, మా ఊరు రామాలయం. ఇక్కడ బొడ్రాయి ఉంది, బొడ్రాయి మీదనే కారు తీసుకెళ్తున్నాడు శివ. ముందర లెఫ్ట్ తీసుకోవాలి శివ. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినారంటే అయిపోయాంగా, వాడు వింత జంతువే ఊర్లో. రాని రాని ఘాట్ రోడ్ ట్రిప్ తర్వాత మనం మన సలీం స్వస్థలం, తను పుట్టిన ప్లేస్ సిద్ధాపురం. మనుషులు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు, వాళ్ళ చూపులు వేరే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక నాటు కైండ్ ఆఫ్ వైబ్ ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు సలీం వాళ్ళ ఇంటికి వచ్చినాం. పాతిల్లు బేసిక్గా సలీం చదువుకున్న ఎలిమెంటరీ టైంలో చదువుకుంది ఇక్కడేనంట. గైస్ యూ హ్యావ్ ఎ నిలకం మంచం టు వ్యూ అన్నమాట. రోల్ కూడా ఇక్కడ ఒక పాట వేసుకోవచ్చు అన్నట. టైట్ చేసినావా? హీరోల గురించి మేమేం మాట్లాడద్దు. అప్పటి నుంచే చూసారా, ఇది మన మల్టీ టాలెంటెడ్ సలీం. ఇది తను డ్యాన్స్ చేస్తున్న ఫోటో. ఏ స్టెప్ ఏ పాట అయి ఉంటుందో మీరు ఒక గెస్ చేసుకోండి, కామెంట్స్లో చూద్దాం. ఇక్కడ ఫ్లూట్ పట్టుకుంటే ఏకంగా కృష్ణుడి గెటపే. ఇక్కడ చూసినారా, ఆ రోజులలోనే స్కిట్లా అంటే మరి ఈ రోజులలో సినిమా తీయడంలో తప్పు లేదు, సిరీస్లో తీయడంలో తప్పు లేదు. హీరో 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 పుట్టి పెరిగిన సిద్ధాపురం. పేరుకి తగ్గట్టే ఊరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళ ఇంటిని చూసినాం. సో బ్యాక్ టు సలీం వాళ్ళ ప్రెసిడెంట్ ఉంటున్న ఇంటికి, ఆత్మకూరులో ఉన్న ఇంటికి. అక్కడికి వెళ్ళి మనం ఒక చిన్న లంచ్ చేసుకొని కమర్షియల్ బ్రేక్ తీసేసుకొని ఆ నెక్స్ట్ జర్నీ మొదలు పెడదాం. అప్పటి వరకు చలో, టేక్ కేర్.